వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నిటికీ పాఠశాలలు, కాలేజీలు, డిగ్రీ యూనివర్సిటీలు అన్నిటికీ ఉచిత కరెంటు సౌకర్యం ప్రకటించడం హర్షిస్తూ వనపర్తి విద్యా సంస్థల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ప్రభుత్వ విద్యా సంస్థలలో మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరుతున్న బిరి కృష్ణమూర్తి, వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా విద్యా వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సౌకర్యాలు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ విద్యాలయాలన్నిటి కూడా చాలా బ్రహ్మాండంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యాలయాలను దేవాలయాలుగా మార్చాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా విద్యార్థుల్లో కూడా వారి యొక్క విద్య పట్ల మక్కువ చూపే విధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో లక్షలాది రూపాయలు అయిన ఫీజులు కట్టలేక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాలను ఇంకా మెరుగైన సౌకర్యం కల్పించి అదేవిధంగా విద్యను కూడా చాలా బ్రహ్మాండంగా విద్యార్థులకు అందించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి విద్యాలయాలకు మరి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.